నమస్తే. నా పేరు రమేష్ కడారి, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్, తెలంగాణ. ఈరోజు టాపిక్‌లో ఛార్జ్ షీట్ అంటే ఏమిటి? సో, ఒక వ్యక్తి కంప్లెయింట్ చేసినప్పుడు, అతని పైన ఎఫ్ఐఆర్ అయినప్పుడు, ఆ తర్వాత నెక్స్ట్ ప్రిపేర్ చేసేదే ఛార్జ్ షీట్ అంటారు. ఛార్జ్ షీట్ అంటే ఏంటంటే నేరారోపణ పత్రము. నేరారోపణ పత్రం అంటే ఒక వ్యక్తి పైన ఫలానా నేరం ఏర్పడ్డది. ఆ నేరారోపణ పత్రంలో మీరు చాలా ఇన్వెస్టిగేషన్ చేసి, అతను ఏ విధంగా నేరం చేశాడు, దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత దాన్ని ఒక పత్రం రూపంలో, నివేదిక రూపంలో రాస్తే దాన్ని నేరారోపణ పత్రము లేదా ఛార్జ్ షీట్ అంటారు. సో, ఇక్కడ ఛార్జ్ షీట్లో మెయిన్గా 161 స్టేట్మెంట్స్ అంటారు. అంటే ఒక వ్యక్తులు అంటే సాక్షులను తీసుకొని సాక్షులతో కవర్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ అంతని 161 స్టేట్మెంట్ అంటారు. సో, ఒక ఎగ్జాంపుల్ 498A కేసులో ఎవరైనా ఒక వ్యక్తి కేసు ఫైల్ చేసినప్పుడు అతని పైన నెక్స్ట్ ఛార్జ్ షీట్ ప్రిపేర్ చేస్తారు. అంతేకాకుండా ఎఫ్ఐఆర్ అయిన ప్రతి కేసులో కూడా ఛార్జ్ షీట్ ప్రిపేర్ చేస్తారు. ఈ ఛార్జ్ షీట్ ప్రిపేర్ చేసేటప్పుడు ఈ ఛార్జ్ షీట్ ఆధారంగానే కోర్టుకు మనము సబ్మిట్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ యొక్క ఛార్జ్ షీట్లో ఉన్నటువంటి విషయాలు ఏ విధంగా ఉన్నాయి, అతను కాగ్నిబుల్ అఫెన్స్ చేశాడా, నాన్ కాగ్నిబుల్ అఫెన్స్ చేశాడా. సో, కాగ్నిబుల్ అఫెన్సెస్ అంటే ఏంటి, నాన్ కాగ్నిబుల్ అఫెన్స్ అంటే ఏంటి. సో, 7 సంవత్సరాల పైన కేసులు ఏవైతే ఉన్నాయో దాన్ని కాగ్నిబుల్ అఫెన్సెస్ అంటారు. 7 సంవత్సరాల కంటే తక్కువ శిక్ష పడేటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో వాటిని నాన్ కాగ్నిబుల్ కేసెస్ అంటారు. నాన్ కాగ్నిబుల్ కేసెస్లలో తొందరగానే మనం బెయిల్ చేయడం జరుగుతుంది, కానీ కాగ్నిబుల్ అఫెన్సెస్లలో అంత తొందరగా చేయడం జరగదు. దానికోసము చాలా ప్రిపేర్ కావాల్సి వస్తుంది. అప్పుడు మనకి ఇక్కడ ఈ ఛార్జ్ షీట్ ప్రిపరేషన్లో కాగ్నిబుల్ అఫెన్సెస్లలో ఛార్జ్ షీట్ అనేది చాలా క్లియర్గా చేయడం జరుగుతుంది. ఆ ఛార్జ్ షీట్లో ఏమేమి విషయాలు రాయాలి, నేరం జరిగిన నాటి నుంచి చివరి వరకు ప్రతి ఇన్ఫర్మేషన్ని ఈ ఛార్జ్ షీట్లో పోలీసు వాళ్ళు చేయాలి. అందులో ప్రతి సాక్షిని కూడా ఏ చోట జరిగింది, ఎంతసేపు జరిగింది, ఏ విధంగా జరిగింది, దానిలో ఎవరెవరు ఉన్నారు, వారి యొక్క పాత్రలు ఏంటి, వారు ఏ విషయాలపైన వారికి అవగాహన ఉంది అని అందరినీ ఇక్కడ తీసుకొని ఒక ఐఓ గారి చేత ప్రిపేర్ చేయండి. అంటే ఐఓ గారు అంటే ఏంటి, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. ఒక ఎస్ఐ, సబ్ ఇన్స్పెక్టర్ గారు ఐఓ రూపంలో ఉంటారన్నమాట అక్కడ. అంటే ఒకవేళ ఒకటే పోలీస్ స్టేషన్లో 4-5 ఉన్నప్పుడు అందులోకెళ్ళి ఒకరిని కానీ ఇద్దరిని కానీ ఐఓలుగా తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేపించిన తర్వాత ఆ ప్రిపేర్ చేసినటువంటి ఛార్జ్ షీట్ అని అంటున్నాము. సో, ఇక్కడ ఈ ఛార్జ్ షీట్లో ఒకవేళ అనుకోకుండా పేరు ఛార్జ్ షీట్లో జారీ చేస్తే అప్పుడు ఏం చేయాలి అనే విషయం మనకు చాలామంది కనిపిస్తుంది. ఒకవేళ ఎఫ్ఐఆర్లో లాగా మీకు ఛార్జ్ షీట్లో కూడా మీరు నేరం చేయలేదు, నేరం చేయకున్నా కానీ పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ చేశారు, ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత కూడా ఛార్జ్ షీట్లో కూడా మీ పేరు ఉంది. సో, మీకు ఎప్పుడైనా గవర్నమెంట్ జాబ్ రావాలంటే కూడా అది ఇబ్బందిగా మారుతుంది. సో, అన్నప్పుడు మీరు దాన్ని ఛార్జ్ షీట్ల నుంచి తొలగించుకోవాలనుకుంటే మీరు సింపుల్ టెక్నిక్, ఎఫ్ఐఆర్ని ఏ విధంగా అయితే క్వాష్ చేశామో ఛార్జ్ షీట్ని కూడా మనం క్వాష్ చేసే అవకాశం ఉంది. సో, ఆర్టికల్ 226 మనకి ఏం చెప్తుందంటే, మన హక్కులకు ఏ విధమైనటువంటి భంగం కలిగినా, మన హక్కులకు పోలీసు వారు చేసినా లేదా ఇతరులు చేసినా మీరు దాన్ని కాపాడుకోవడానికి మీకు హైకోర్టులు ఉన్నాయి. ఈ హైకోర్టు మనకి ఏం చెప్తుంది, ఎవరి పేరిటైనా ఛార్జ్ షీట్లో అనుకోకుండా తప్పుడు కేసులు పెట్టినట్లయితే, ఛార్జ్ షీట్లో ఉన్నప్పటికీ కూడా మీ పేరును తీసేయనట్లయితే మీరు ఛార్జ్ షీట్లో నుంచి నా పేరు తొలగించండి అని హైకోర్టులో రిట్ పిటిషన్ వేసుకోవచ్చు. హైకోర్టులో రిట్ పిటిషన్ వేసుకొని దాన్ని పరిశీలించిన తర్వాత ఆ యొక్క కేసులో మీ ఇన్వాల్వ్మెంట్ లేకుంటే దాంట్లో నుంచి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సో, ఇక్కడ ఛార్జ్ షీట్లో మనం పేరు ఎప్పుడైతే డిలీట్ కాబడ్డదో ఆ నేరంతో మీకు సంబంధం లేదు. ఈ మధ్యన చాలామంది పిల్లలకు గవర్నమెంట్ జాబులు వచ్చేసినాయి, వాళ్ళ పేరు ఛార్జ్ షీట్లో డిలీట్ చేసేసారు, అయినా ఎఫ్ఐఆర్లో ఉన్నదనే ఉద్దేశంతో గవర్నమెంట్ జాబ్కి వెళ్తే వాళ్ళని ఆపేశారు. పోలీస్ కానిస్టేబుల్ జాబ్స్ కానీ, గ్రూప్ 4 జాబ్లకు కానీ ఇలా వెళ్ళినప్పుడు అలాంటి కేసులు అందరికీ ఈ మధ్యన చాలా వచ్చేసాయి. అప్పుడు ఛార్జ్ షీట్లో డిలీట్ అయినప్పటికీ కూడా వాళ్ళ గవర్నమెంట్ జాబ్ రాలేదు కాబట్టి ఛార్జ్ షీట్లో డిలీట్ ఉందని మనం ఒక రిట్ పిటిషన్ వేసుకున్నప్పుడు దానికి కోర్టు వారు అనుమతించి వాళ్ళ పేర్లను ఎఫ్ఐఆర్ నుంచి ఛార్జ్ షీట్ నుంచి కూడా తీసేసి వారికి గవర్నమెంట్ జాబు ఇవ్వడం జరుగుతుందన్నమాట. అందుకోసం ఎప్పుడైనా మీకు తప్పుడు ఛార్జ్ షీట్లో ప్రిపేర్ చేసినప్పుడు మీరు క్వాష్ పిటిషన్ ఉపయోగించుకొని దాన్ని తీసేసుకోండి. ఛార్జ్ షీట్లో ఎవరైనా పేర్లు ఎప్పుడైనా కేసు విషయాల్లో డీటెయిల్గా మీకు తప్పు అనిపించినప్పుడు దాన్ని మీరు ఆర్గ్యుమెంట్లో కూడా ఆ ఛార్జ్ షీట్ను కౌంటర్తో ఆర్గ్యుమెంట్లో మీరు ఖచ్చితంగా దాన్ని దాని ద్వారా ఈ యొక్క ఏదైతే కేసులో మీరు ఇన్వాల్వ్మెంట్ లేదు అని ఆర్గ్యుమెంట్ ద్వారా మీరు నిరూపించుకునే అవకాశం ఉంటుంది. సో, ఛార్జ్ షీట్లో పేరున్నంత మాత్రం భయపడాల్సిన అవసరం లేదు. కేసుతో మీకు ఎలాంటి సంబంధం ఉందో ఒక్కొక్కసారి పోలీసు వాళ్ళు ఛార్జ్ షీట్ని ఏమాత్రం ఎంక్వైరీ చేయకుండా టేబుల్ మీదనే కూర్చొని ఈయన అరేంజ్ చేశాడు అని వీళ్ళు చెప్పిన మాటలతో కూడా మనం తయారు చేస్తారు. అలాంటప్పుడు మీరు మీ యొక్క లాయర్ ఎవరైతే ఉన్నారో ఆ లాయర్కి మీరు క్లియర్గా చెప్పండి, ఈ
ఏదైతే రాశారో ఛార్జ్షీట్లో ఈ విషయం అంతా తప్పుడు సమాచారము అని చెప్పినప్పుడు ఆ లాయర్ మీకు కరెక్ట్గా ఉంటే మిమ్మల్ని ఆ కేసు నుంచి తప్పకుండా బయట తీసేస్తాడు. ఛార్జ్షీట్ సిఆర్పిసి 173 ప్రకారం తయారు చేసినప్పుడు ఒకవేళ ఛార్జ్షీట్లో మనము నేరము కరెక్ట్గా లేదు అన్నప్పుడు మనం ఛార్జ్షీట్ నుంచి డిలే చేసే అవకాశం ఎలాగుందో, ఒకవేళ తర్వాత కొన్ని విషయాలు ఎక్స్ట్రా విషయాలు పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలిసిందనుకోండి, అప్పుడు అడిషనల్ ఛార్జ్షీట్ కూడా వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. దాన్ని సప్లిమెంటరీ ఛార్జ్షీట్ అంటారు అనమాట. అంటే ఛార్జ్షీట్లో నుంచి మనం ఎవరినైనా నేరస్తుల్ని తొలగించే అవకాశం ఉన్నది, అలాగే ఛార్జ్షీట్లో లేని వ్యక్తులను కూడా కొందరు వ్యక్తుల్ని కలిపే అవకాశం కూడా పోలీసు వాళ్ళకి అధికారం ఉంది. కాబట్టి ఈ పోలీసు వారు ఈ యొక్క కొన్ని కేసులలో తప్పుడు సమాచారంతో మన పేరు లేకున్నా జత చేస్తున్నారు. కానీ పొలిటికల్లో హై పవర్ ఉన్న వాళ్ళు లేదా ఎవరైతే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు వాళ్ళ పేర్లను ఛార్జ్షీట్లో నుంచి తొలగిస్తున్నారు. సో ఇలాంటి విషయాలు మనం చాలా జాగ్రత్తగా అప్లై చేసుకొని, ఈ పోలీసు వారికి ఈ పవర్ ఉంది కాబట్టి వాళ్ళు ఈ యొక్క ఛార్జ్షీట్లో పేర్లను అడిషనల్గా నమోదు చేయడము, లేదా సప్లిమెంటరీగా నమోదు చేయడము, లేదా తీసేయడం కూడా చేసే అవకాశం వాళ్ళకు ఉన్నది. కాబట్టి ఈ ఛార్జ్షీట్ను ప్రిపేర్ అయిన తర్వాత మీ పేర్లు మీరు ఉన్నప్పుడు కానీ, మీరు లేకుంటే అడిషనల్ లేనప్పుడు కానీ మీరు గుర్తు చేసే అవకాశము మీకు ఆ రైటు ఉంది. ఏమేమి విషయాలు ఉంటే మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఏ టైంలోనైనా మీరు ఫోన్ చేసి మమ్మల్ని సంప్రదించవచ్చు. నమస్కారం.